ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు కనుక నిన్ను చేయి విడువడు. చాలా సార్లు మనుషులు మనకి ప్రమాణాలు చేస్తారు, వాటిని మర్చిపోతారు. చాలా సార్లు మనుషులు జీవితాంతం మీకు తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య చివరి వరకు నేను నీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తారు. కానీ వారు మధ్యలోనే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుడైతే అలాగ ఎప్పుడూ కూడా చేయడు. దేవుడైతే కనికరము కలవాడు గనుక నిన్ను చేయి విడవడు. దేవుడు మన చేయి పట్టుకొని ఉంటాడు. ఇన్ఫాక్ట్ మనం చూస్తాము యెషయా గ్రంథంలో ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒక్కోసారి పరిస్థితులను బట్టి మనం ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన యొక్క పరిస్థితులు అన్నిటిలో కూడా తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. మన జీవిత యాత్రలో సంభవించే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కానీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. ఎప్పుడు చెప్పే విధంగా వాగ్దానాలు ఎప్పుడు కూడా ఒక షరతుతో వస్తాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం చివరిలో మనం చూస్తే, మీరు దేవుని వైపు తిరిగి మీ దేవుని మాట వినినప్పుడు అని మనం చూస్తాం. అంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని మాట వింటామో అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరము కలవాడు కాబట్టి ఆయన మన పట్ల కనికరం చూపించి మన చేయి విడవకుండా మన పరిస్థితులన్నిటిలో కూడా చాలిన దేవుడుగా ఉంటాడు. కాబట్టి మన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము ఆయన మాటని విన్నప్పుడు, దేవుడు మన జీవితంలో చెప్పిన పనిని మనం చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపించి మనకు అన్ని పరిస్థితుల్లో కూడా మన చేయి విడిచిపెట్టకుండా ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వైపు తిరిగి ఆయన మాట విన్నట్లయితే ఆయన మన కార్యాన్ని సఫలపరిచే దేవుడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనం మర్చిపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల ఆయన చేసిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ఆయనే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం కొరకై చిన్న ప్రార్థన. కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, మీరు మా జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా మిమ్మల్ని కాదని వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా మీరు మా పట్ల కనికరం కలిగి ఉండి మా చేయి విడిచిపెట్టరని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.